మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ ఫ్రై అండి. మనకు రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టంగా తింటారు కదండి. చికెన్ అనేది చాలామంది ఫేవరెట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg లెగ్ పీసులు తీసుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ మూడింటిని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ముక్కలకి మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఆ లెమన్ జ్యూస్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాట్లు పెట్టుకున్న వాటికి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. వీటిని కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మైదా. వీటన్నింటి కూడా ముక్కలకి పట్టించాలి, బాగా మిక్స్ అయ్యేలాగా ఆ మసాలా అంతా. తర్వాత ఒక ఎగ్ తీసుకొని వీటిని కూడా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. మనకి బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో మనం ఇలా 1 పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, ఎంతో సింపుల్ వేలో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట దొరికే విధంగానే ఉంటుంది. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ లెగ్ ఫ్రై రెడీ అండి. చికెన్ లవర్స్కి ఇది చాలా ఇష్టం కదండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.